ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంపై టీడీపీ వైసీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్లింది. ఆర్థిక వ్యవస్థ చుట్టూ విమర్శలు ఆరోపణలు మిన్నంటాయి. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తా ఉన్న ధోరణి. ఏ హామీలైతే ఇచ్చామో సూపర్ 6 లో చెప్పినట్టు కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి, అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలల్లో బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరూ ఆలోచనలు తీసుకుంటాం.